118 పేజీ ఎక్సర్సైజ్ 5.3లో ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇది ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + 5 = -6 బై ది మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ది స్క్వేర్. x² + 5 = -6 అని దీన్ని కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్లో దీన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? సొల్యూషన్ చూడండి. ఇది కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్లో చేస్తున్నాం. స్క్వేర్ మెథడ్ కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్లో మనం ఎలా చేయాలో మీకు అందరికీ ఇంతకుముందు కొన్ని ప్రాబ్లం చెప్పాను. ఏ ప్రాబ్లం కూడా చెప్తే చూడండి. ఫస్ట్ a² + 2ab + b² = a + b హోల్ స్క్వేర్. a² - 2ab + b² = a - b హోల్ స్క్వేర్. దీంతో a² యొక్క కోఎఫిషియంట్ అనేది మనకి 1 కలిగి ఉండాలి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ అనేది 2 యొక్క ప్రోడక్ట్ ఉండాలి. ఓకేనా? a² అంటే ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ మనకు 1 ఉండాలి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ అనేది మనకి 2 ప్రోడక్ట్ అనేది ఉండి నెక్స్ట్ b వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. b వాల్యూని ఫైండ్ అవుట్ చేసి b² మనం యాడ్ చేయాలన్నమాట. ఇది ప్రాసెస్ కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్లో. ఓకేనా? గివెన్ ఈక్వేషన్ ఈజ్ x² + 5 = -6. సో -6ని ఇటువైపు పంపిస్తే ఎంత? x² + 6x + 5 = 0. మనకి x² కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి సరిపోతుంది ఇది. ఓకేనా? నెక్స్ట్ LHSలో a² + 2ab ఆర్ a² - 2ab ఫార్ములా ఏంటో మనం చెక్ చేసుకొని దీనికి అదనంగా b² + b² అని యాడ్ చేయాలంటే మనం bని ఫైండ్ అవుట్ చేయాలి. సో దెర్ఫోర్ x² + 6x + 5 = 0 కాబట్టి x² + 6x = +5ని అవతల పంపిస్తే -5 అవుతుంది. సో దీన్ని ఏం చేయాలంటే 6ని 2 ప్రోడక్ట్ వచ్చేటట్టు రాసుకోవాలి. x² + 2 × x × 3. 6ని 2 × 3 రాసుకోవచ్చు కాబట్టి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది -5. ఇక్కడ 2ab అంటే b వాల్యూ ఎంత మనకి ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇది a² + 2ab. దీనికి a² + 2abకి +b² కలిపితే a + b హోల్ స్క్వేర్ ఫార్మ్ వస్తుంది కాబట్టి bని మనం స్క్వేర్ చేసి ఇరువైపులా మనం యాడ్ చేద్దాం. యాడింగ్ b² = 3² ఆన్ both sides. x² + 2x3 + 3² = -5 + 9 3². ఇది a² + 2ab + b² = a + b హోల్ స్క్వేర్ ఫార్మ్ ఉంది. a² ఇక్కడ a అంటే ఎంత? x, b అంటే 3 అనమాట. సో దేర్ఫోర్ x + 3 హోల్ స్క్వేర్ = -5 + 9. x + 3 హోల్ స్క్వేర్ -5 +4 ఎంత? +9 ఎంత? +4. x + 3 హోల్ స్క్వేర్ +4 కాబట్టి x + 3 ± √4. స్క్వేర్ అనేది ఈజ్వల్ అవుతుంది రూట్ అవుతుంది. x + 3 ± 2. సో x +3 అవతల పోతే -3 ± 2. x -3 + 2 ప్లస్తో రాసుకుంటే -3 -2. ఇది -1 ఇది -5. ఇట్ ఈస్ రిక్వైర్డ్ రూట్స్. ఓకేనా?